చదువుతున్నామని లక్షలు అడుగుతున్నారు సార్. నెల తిరగకుండా వచ్చే ట్యూషన్ ఫీజులు, నెల తిరిగితే వచ్చే ఎగ్జామ్ ఫీజులు, 3 నెలలకు ఒకసారి వచ్చే టర్మ్ ఫీజులు, 6 నెలలకు ఒకసారి వచ్చే సెమిస్టర్ ఫీజులు, సంవత్సరానికి ఒకసారి వచ్చే బిల్లింగ్ ఫండ్స్, వాటర్ ఫీజులు. నెలకి ఒక్కసారి జీతం తీసుకునే నేను ఇన్ని ఫీజులు ఎలా కట్టగలుగుతాను సార్? దీనికి తోడు యూనిఫామ్లు, టైలు, షూలు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, గైడ్లు, బ్యాగులు. పిల్లలకు మనం ఏమిస్తున్నాం సార్? బరువులు మోయలేని వయసులు వాళ్ళవి, ఆ బాధ్యతలు మోయలేని బతుకులు మావి. మేము ఎదగడానికి కావాల్సింది అన్నం కాదు సార్, అక్షరం. ఆ అక్షరం మాకు అందకుండా ఎక్కడో అంతరిక్షంలో దాకుంది సార్. మాకు రాకెట్లు కొని దాని దగ్గరికి వెళ్ళేంత డబ్బులు లేవు సార్. గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయట్లేదు సార్. అంతెందుకు సార్, గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారే జడ్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎవ్వరూ వాళ్ళ పిల్లల్ని ఆ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయట్లేదు సార్. అలా జాయిన్ చేస్తే మా పిల్లలు అక్కడే చదువుతున్నారన్న భయంతోనైనా ఆ స్కూల్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఆ అధికారులకు వస్తుంది సరికి గవర్నమెంట్ ఇచ్చే జీతాలు, పెన్షన్లు కావాలి కానీ గవర్నమెంట్ ఇచ్చే చదువులు మాత్రం వద్దు సార్. మన దేశాన్ని సింగపూర్, అమెరికానో చేయక్కర్లేదు సార్. రూపాయికి బీవిస్తున్నట్టే రూపాయికి ఉన్నతమైన విద్యనివ్వండి సార్.